చంద్రునికో నూలు పోగు అని ఎందుకంటారు? ఎందుకు ఇలా చేస్తారు అంటే చాలా కథలు వాదనలు ఉన్నాయి. చంద్రుడు న్యాచురల్ హీలర్. పంటలు పండటానికి సూర్యుడు ఎంత అవసరమో పూలు పళ్ళు పండడానికి చంద్రుడు కూడా అంతే అవసరం. పార్వతి తపస్సు చేస్తున్నప్పుడు పూర్తిగా నీళ్లు వెన్నెలపైనే ఆధారపడిందని చెప్తారు. కాళిదాసు దీన్నే వృక్ష వృత్తి అన్నారనమాట. అమావాస్య నాడు చంద్రుడు నిరాకారంగా అయిపోతాడు, మనందరికీ తెలుసు. అందుకే ఆయనకు మనం నూలు పోగులిస్తే ఆ రోజు ఇలా మన నూలు, ఇది నూలు కాదు, నూలు పోగులిస్తే వాటితో ఆయన కొత్త వస్త్రాలు నేయించుకుని పౌర్ణమి నాటికి వెలుగులు వెరజిమ్ముతూ మనకు కనిపిస్తాడు. అమావాస్య తర్వాత వచ్చే విదియ నాడు అంటే నెలవంక మొదలవ్వగానే నెలవంకను చూస్తూ ఒక నూలు పోగుని సమర్పిస్తారు. అది సమర్పిస్తూ కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటారు, లేకపోతే ఆశీర్వదించమని అడుగుతారు, సకల శుభాలు కలిగించమని కోరుతారు. చిన్నపిల్లలైతే చందమామ మామ అంటారు కదా, కొత్త బట్టలు ఇవ్వు మామ అని అడుగుతారు అనమాట. ఈ మా పాత బట్టలు తీసేసుకుని మాకు కొత్త బట్టలు ఇవ్వు అని. అదొక సరదా. ఇందులో ఒక లాజిక్ ఉంది. మనకున్నంతలో అవతల వాళ్ళని గౌరవించడానికి సంకేతంగా ఈ లోకోక్తి వచ్చింది అంటారు. అంటే అవతల వ్యక్తి మీరు చంద్రుడంత వారు, మేమేమి ఇచ్చుకోగలం అన్నట్టు. లాజికల్లీ ఆలోచిస్తే ఎవరికైనా ఇస్తే మనకి యూనివర్స్ తిరిగి ఇస్తుంది అని నేర్పించడానికి చెప్పడానికి ఇలాంటి పనులు చేయించేవారేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఈ విధియ నాడు మీరు కూడా చంద్రునికి ఒక నూలు పోగు సమర్పిస్తారా? వర్షం పడుతుంది ఇక్కడ.